హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్ డిజైన్. ఫ్రంట్ డాట్స్ని సరిగ్గా వేయగలిగితే ఇలా ప్యాడెడ్ బ్లౌజ్లా మంచిగా నీట్గా వస్తుంది. నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ నెక్. అండ్ హ్యాండ్ చూడండి ఇలా ఉంటుంది. హ్యాండ్ వచ్చేసి మనకు కావాల్సిన హైట్ కన్నా ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఈ డిజైన్ వస్తుంది. డోరీ డిజైన్ అనేది ఇలా ఉంటుంది సింపుల్గా. బ్యాక్ నెక్ డిజైన్ని అలాగే హ్యాండ్ డిజైన్ని, ఫ్రంట్ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ హ్యాండ్ కోసం నేను ఇక్కడ పేపర్ని కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా లైనింగ్ పైన కట్ చేసుకోవచ్చు. హ్యాండ్ హైట్ వచ్చేసి 4.5 ఇంచు, ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 6.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. చంక దగ్గర 2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, మార్జింగ్ వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ ఎలా డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోండి. 4.5 ఇంచ్ అంటే ఇక్కడ నుంచి వస్తుంది, మనకు కుట్టిన తర్వాత అంతే హైట్ తయారవుతుంది. ఇప్పుడు హ్యాండ్ పైకించి 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. వెడల్పు వచ్చి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్క్సింగ్స్ని కలుపుతూ సర్కిల్ని డ్రా చేసుకోండి. అలాగే కింది వైపు నుంచి కూడా 1.5 ఇంచ్కి మార్క్ చేయండి. కింద 3.5 ఇంచ్కి వెడల్పుని మార్క్ చేయండి. ఈ రెండు మార్కింగ్లు కలిసేలా ఇలా కర్వ్ స్కేల్ని యూజ్ చేసి లైన్ని డ్రా చేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి లైనింగ్ని, మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ని కట్ చేశాను. ఇలా 2 పీసెస్ని పేపర్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మెయిన్ క్లాత్ని పెట్టేసి లైనింగ్ ఎలా ఉందో అలా చుట్టూ కుట్టేసుకోండి. మీకు క్లాత్ కనుక మందం ఉంటే పైన కింద మాత్రమే కుట్టి రివర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ చాలా పత్లాగా ఉంది కాబట్టి నేను పైపింగ్ని యూజ్ చేస్తున్నాను. రివర్స్ తీసుకుడితే పత్లాగా ఉంది కాబట్టి ఖర్చులు కనిపిస్తాయి. సో అందుకని ఇలా స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మెయిన్ క్లాత్ కనుక మందంగా ఉంటే పైన కట్ చేసుకున్న కర్వ్ అండ్ కింద మాత్రమే స్టిచ్ చేసుకొని రివర్స్ తీసి తర్వాత ఈ సైడ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైనింగ్ని, మెయిన్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మిగతా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి. మిడిల్లో ఈ పీస్ని కూడా కట్ చేశాను. ఈ పీస్ యూజ్ చేసి ఈ పీస్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలా చూసుకొని క్లాత్ని ఇలా లైనింగ్ పైకి కనిపించేలా ఈ క్లాత్ కిందికి పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఈ రౌండ్ ఎలా ఉందో అలాగే టంచన్ మందం పట్టుకుంటూ స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఈ పీస్ని కట్ చేసేయండి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టేసి రివర్స్లో తిప్పి చుట్టూ కుట్టేసుకోండి. సేమ్ అదే విధంగా హ్యాండ్ కింద ఎలా ఉందో వీ షేప్లో అలా క్లాత్ని కింది వైపు పెట్టేసి ఈ లైనింగ్ పైకి కనిపించేలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి. టంచన్ మందం పట్టుకుంటూ ఈ షేప్ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ని పెట్టేసి ఈ పట్టీ అనేది 1 ఇంచ్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి. లైనింగ్ వైపు తిప్పేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేయండి. క్లాత్ అంతా ఇటువైపు 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఈ కర్వ్ దగ్గర చిన్న కట్ పెట్టేయండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర కూడా సరిగ్గా చూసుకొని పెట్టేసేయండి. ఈ కర్వ్ దగ్గర ఇంకొక కట్ పెట్టేయండి. ఇలా క్లాత్ అంతా ఈవెన్గా ఉండేలా చూసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా ఫోల్డింగ్ కాకుంటే మీరు పైపింగ్నైనా యూజ్ చేయొచ్చు. పైపింగ్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ దగ్గర సీదా పైకి కనిపించేలా ఇలా సగానికి సరిగ్గా ఫోల్డ్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్కి అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు మిడిల్ నుంచి మార్క్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసి ఇక్కడ హ్యాండ్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది స్ట్రైట్గా. దీన్ని ఇప్పుడు ఇలా ఇటువైపు అటువైపు 1/2 ఇంచ్ వచ్చేలా స్టిచ్కి ఇలా సరిగ్గా సర్దుకోండి. సర్దుకున్న తర్వాత ఇది కదలకుండా దీనిపైన ఒక స్టిచ్ వేసేయండి. ఇలా ఇప్పుడు ఈ స్టిచ్ కనిపించకుండా పైనంగా జరీ క్లాత్ని డిజైన్ చేసుకోవాలి. దానికోసం బార్డర్లో ఒక 3.5 ఇంచ్ పొడవులో ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఈ పట్టీ అనేది 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్ చేసుకోండి. ఒకవైపు ఓపెన్ ఉంచేసి ఇంకో వైపుని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి రివర్స్లోకి తీసుకోండి. రివర్స్ తీసాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ ఈ క్లోజ్ అనేది ఇలా
బ్యాక్ పోయేలా చూసుకొని ఇప్పుడు ఈ రెండింటిని సరిగ్గా ఇలా పెట్టేసుకొని ఈ రెండు కదలకుండా సూత్తో ఇక్కడ టైట్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక 2-3 ముళ్ళు వేసిన తర్వాత హ్యాండ్ మిడిల్ దగ్గర ఒక కుట్టు వేయండి, లేకపోతే ఇది చుట్టూ తిరిగి ఇప్పుడు మనం స్టిచ్ చేసింది అనేది ముంగడికి వస్తుంది. సో హ్యాండ్కి మిడిల్ దగ్గర ఒక టాకా వేసేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా ఉంటుంది. మీరు కావాలంటే ఈ పట్టీకి బదులు బటన్ని కూడా యూజ్ చేయొచ్చు. హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్స్ని డిజైన్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ నెక్ డిజైన్ని డిజైన్ చేస్తున్నాను. దీనికోసం 9 ఇంచ్ వెడల్పు అండ్ 11 ఇంచ్ పొడవు క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సమానంగా ఇలా ఫోల్డ్ చేయండి. 9 ఇంచ్ వైపు ఫోల్డ్ చేయండి. 11 ఇంచ్ పొడవు ఉంటుంది. ఇప్పుడు 3 ఇంచుల వెడల్పుకి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే కింది వైపు కూడా ఇంకొక మార్కింగ్ చేసి ఈ రెండు కలిసేలా స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. నెక్ ఎంత పొడవు కావాలో అంత పొడవుకి మార్క్ చేసుకోండి. నేను 9.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం విడిచిపెట్టి ఆ 1/2 ఇంచ్ మార్కు నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కు, మళ్ళీ అక్కడికించి కిందికి ఇంకొక 2.5కు ఇంకొక మార్కు, ఇలా 2 మార్క్స్ని చేసేసుకోండి. ఈ మార్కింగ్స్ దగ్గర పావు ఇంచుకి ఇలా ఒక మార్క్ చేయండి. ఇటు ఒక పావు ఇంచు మార్క్ అండ్ మిడిల్లో ఇటువైపు లైన్కి ఇంకొక మార్కింగ్, అంటే ఈ 2.5 మధ్యలో ఒక మార్కింగు. ఇప్పుడు ఈ 2.5 మధ్యలో ఇటువైపు వేసుకున్న మార్కింగ్ని కలుపుకుంటూ ఈ 2.5కు పావు ఇంచు అటువైపు అంటే 1/2 ఇంచ్ వెడల్పులో కట్ వర్క్ అనేది వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇలా రెండింటిని డ్రా చేసిన తర్వాత కింద 9.5 ఇంచ్ దగ్గర కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి అక్కడ నుంచి కిందికించి పైకి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఆ కట్ వర్క్ మార్కింగ్కి మిడిల్లో పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ అంటే 3 గీతలు తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసి ఇలా కట్ వర్క్ని డ్రా చేయండి. దీన్ని నీట్గా షేప్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకు కావాల్సిన నెక్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ని కట్ చేసి దీన్ని లైనింగ్కి ఐరన్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా సింగిల్ ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టేసుకోవాలి. ఈ పట్టీని బ్యాక్ పీస్ సీదా పైన ఇలా నేను చూపిస్తున్నట్టుగా సెంటర్ని సరిగ్గా పెట్టుకొని కదలకుండా అటు ఇటు షోల్డరు మిడిల్ దగ్గర పిన్స్ని పెట్టేసుకోండి. ఇప్పుడు డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ పైన లైట్గా స్టిచ్ పడేలా ఇలా ఎడ్జ్కి స్టిచ్ పడేలా చూసుకుంటూ సరిగ్గా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ కార్నర్ దగ్గర కార్నర్ సరిగ్గా వచ్చేలా టెన్షన్ మంచిగా తిప్పితే అక్కడ షార్ప్గా వస్తుంది ఎడ్జ్, లేకపోతే ముడతొచ్చేస్తుంది. సో ఈ కార్నర్స్ దగ్గర టెన్షన్ తిప్పేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కార్నర్ వరకు స్టిచ్ చేసి మళ్ళీ టెన్షన్ పైకి అనుకుంటూ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు వీలైనంత చిన్న నెంబర్ పెట్టుకోండి, అప్పుడు స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. ఈ చిన్న నెంబర్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు తప్పు కుడితే విప్పడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. సో కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టండి. మళ్ళీ విప్పి మళ్ళీ కుట్టాలంటే క్లాత్ పతలాగా ఉన్న క్లాత్లు అయితే చినిగిపోతూ ఉంటాయి. సో అందుకని కుట్టేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా నిదానంగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అన్నీ పెట్టేసి ఇలా రివర్స్లో తీసేయండి. రివర్స్లో తీసిన తర్వాత క్యాన్వాస్ని ఇలా రబ్ చేస్తే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. పైన అణుగు స్టిచ్ వేసేటప్పుడు ఈజీ అవుతుంది. కొంచెం ఒకసారి వేలుతో ఇలా రబ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు దీనిపైన అణుగు స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ అనేది వీలైనంత ఎడ్జ్కి స్టిచ్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కొంచెం క్లాత్ లోపలికి వేసుకున్న నీట్నెస్ అనేది అనిపించదు అనమాట. సో వీలైనంత ఎడ్జ్కి వేయడానికి ట్రై చేయండి. ఇలా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అంతే, బ్యాక్ నెక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు వెనకాల వైపు హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. కింద ప్లీట్స్ పెట్టేసి పట్టీని స్టిచ్ చేసుకుంటే బ్యాక్ పీస్ అనేది రెడీ అవుతుంది. ఈ ప్లీట్స్ని 1/2 ఇంచ్ వెడల్పు 3 నుంచి 3.5 ఇంచ్ పొడవులో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసేయండి. రెండింటిని ఈవెన్గా పెట్టేయండి. తర్వాత పట్టీని కుట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పీస్ని షోల్డర్ దగ్గర ఇలా సమానంగా పెట్టుకొని
ఎడ్జెస్ని రబ్ చేసుకుంటూ ఒక 2 స్టిచ్లు వేసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదే నెక్ నేను లాస్ట్లో చూపిస్తాను, అది ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అనేది. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్ మధ్యలో ఈ కీ హోల్ ఉంది కదా, దీన్ని ఇలా సెట్ చేసుకొని కదలకుండా పిన్స్ పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కష్టంగా ఉందనుకుంటే ఒక పేపర్ని కింది వైపున పెట్టేసుకొని ఈ పీస్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ పేపర్ ప్లేస్లో మీరు నెట్ని కూడా యూజ్ చేయొచ్చు. నెట్ అయితే తీసేయాల్సిన అవసరం లేదు, అది ఇంకొక డిజైన్లో అనిపిస్తుంది. మీ స్కిన్ కనిపిస్తుంది అనిపిస్తే ఆ పేపర్ ప్లేస్లో శారీ కలర్ని కానీ సేమ్ సెల్ఫ్లో నెట్ని కానీ యూజ్ చేయండి. లేదా ఇలా పేపర్ని పైన ఒక స్టిచ్ వేసి మిడిల్ బో దగ్గర కాంట పెట్టేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ అంతటిని కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ని ఇలా సరిగ్గా ఈ రెండింటిని సమానంగా పెట్టుకొని పేపర్కి చిన్న కట్ పెట్టేయండి, అది హ్యాండ్ మిడిల్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు జనరల్గా ఎలా హ్యాండ్ మనం స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసుకోండి. నేను ఒక 1/2 ఇంచ్ వెడల్పు పట్టుకుంటాను, కొంతమంది టంచన్ మందమే పట్టుకుంటారు. సో మీరు జనరల్గా ఎలా అయితే స్టిచ్ చేసుకుంటారో అలాగే స్టిచ్ చేసుకోండి. ఇటువైపు కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ పేపర్ని తీసేయండి. తీసేసి ఇక్కడ ఈ ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనిపించకుండా 1 ఇంచ్ క్రాస్ పీస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్కి డబల్ స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు దీన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ దాకా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ ఉండాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ క్రాస్ పీస్ని కుట్టడం స్టార్ట్ చేయండి. దీన్ని ఏం ఫోల్డ్ చేయాలని అవసరం లేదు, ఇది కాటనే కాబట్టి పోగులేం పోదు. ఎడ్జ్ అలాగే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చివరి వరకు స్టిచ్ చేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని వెనకాల వైపుకి ఇలా నేను చూపిస్తున్నట్టుగా వెనకాలకి అనేసేయండి. అనేసి ఇప్పుడు దీనిపైన అనుగుడు స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా ఈ క్లాత్ ఉన్నంత వరకే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత వెనకాల వైపు తిప్పి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా హెమ్మింగ్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర ఇలా నీట్గా కనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్లేస్లో మీరు నెట్ని యూజ్ చేస్తే కనుక ఈ పట్టీ కుట్టాల్సిన అవసరం ఉండదు, అది లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఓపెన్ కనిపిస్తున్నందుకు ఈ క్రాస్ పీస్ని యూజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సైడ్స్ని మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో అంత మార్జిన్కి స్టిచ్ చేసుకోండి. నేను 1 ఇంచ్ మార్జింగే పెట్టాను కాబట్టి 1 ఇంచ్ వెడల్పు పట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. లూజింగ్ కోసం మీకు కావాల్సినన్ని స్టిచ్చెస్ వేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. నేను వీడియో తీయలేదు, సో అందుకని పేపర్ పైన చూపిస్తున్నాను. ఫ్రంట్ పీస్ని ఇలా డ్రా చేసుకోండి. జనరల్గా మనం లైనింగ్ ఎలా డ్రా చేస్తామో అలా డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత ముందు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, ఆ ఉక్సుల కోసం అక్కడ నుంచి 1/2 ఇంచ్ని విడిచిపెట్టి 3 ఇంచ్కి మార్క్ చేసుకోండి. 3 ఇంచ్ వెడల్పులో ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచ్. 8 ఇంచ్కి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసి ఇక్కడ ఒక స్క్వేర్ని డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచు కుట్ల కోసం విడిచిపెట్టి 2 ఇంచెస్కి బ్యాక్కి 2.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్కి 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంచుంబావుకి మార్క్ చేసుకొని ఈ 2 ఇంచ్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ ముందుకి ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఈ రెండింటి మధ్యలో ఇటువైపు ఇంకొక 1/2 ఇంచ్ ముందుకి ఇలా మార్క్ చేసి కట్ వర్క్ని డ్రా చేసేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా షేప్ని డ్రా చేసేయండి. ఈ ఇంచుంబావు వెడల్పులో మధ్యలో గ్యాప్ అనేది 1/2 ఇంచులే ఉంటుంది. ఈ 1/2 ఇంచులో మనకు కావాల్సిన నెక్ని ఇలా డ్రా చేసేయండి. ఇలా కట్ చేసుకుంటే డీప్గా వస్తుంది. అలా వద్దనుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సెకండ్ లైన్ వరకే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇంచుంబావుకి మార్క్ చేసుకున్న దగ్గర నుంచే ఆ పైకి కట్ వర్క్లోకి కలిపేస్తే సరిపోతుంది. ఇది అన్నమాట నెక్. సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ని లైనింగ్ని కట్ చేసుకొని చుట్టూ జాయిన్ చేసి పెట్టుకున్నాను. దీనికి క్యాన్వాస్ అండ్ మెయిన్ క్లాత్ రెండింటిని కింది వైపున పెట్టేసి లైనింగ్ వైపు నుంచి నెక్ ఎలా ఉందో అలా టెన్షన్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోండి. సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్యాన్వాస్ పేపర్ని క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టి రివర్స్ తీసుకొని అనుగుడు స్టిచ్ అనేది వేసుకుంటే మనకు కావాల్సిన ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా రెడీ అయిపోతుంది. ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.